పాత్ర మనస్తత్వాన్ని, ఒక మంచి సన్నివేశాన్ని తన స్వరాలతో మన ముందు నిలుపగల ప్రతిభాశాలి శ్రీ ఇళయరాజా గారు. అందుకు అక్షర సాక్ష్యమే మణిరత్నం గారి గీతాంజలి సినిమాలోని ఆమని గీతం. మణిలాంటి బాణి, రత్నం లాంటి వేటూరి వాణి, ఏ దేశంలో ఏ వేదిక మీద ఈ పాటని పాడినా ఒక అనుభూతితో, తాదాత్మ్యంతో పాడతారు బాలుగారు. మరి ఆ పాటని ఇప్పుడు ఆయన పాడితేనే కదా అందం. బాలుగారిని ఆ పాటని పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో, మౌజు తాగి కోకిల ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించలే మరీచిక, పదాల నాయద స్వరాల సంపద, తరాల నా కథ క్షణాలదే కదా, గతించిపోవు గాఢనేనని ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో.
హాయిగా, ఎంతో హాయిగా. ఇళయరాజా గారి పాటలు ఎన్నిసార్లు విన్నా మనకి తనివి తీరదు. అయితే ఆ గాననిధిని తలుచుకుంటూ ఉప్పొంగినటువంటి ఈ జలధిని మీ ముందుంచాము. ఇక ఇళయరాజా గారి గురించి బాలుగారే చెప్పాలి. వాడి గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కొంతమంది కొన్ని కారణాల కోసమే పుడతారు. బహుశా పూర్వజన్మలో ఏదో బ్రాడ్ ఫార్వర్డ్ ఉండిపోయింది, వాడు వచ్చాడు. ఈ సచ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపోజర్ అని చెప్పాలి. చాలామంది స్వరం రాయడం తెలియదు, ఒక అసిస్టెంట్ ఉంటారు, లేకపోతే మరొకరు ఉంటారు, అరేంజ్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, కండక్ట్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. టోటల్ మ్యూజిక్ని అపోసన పట్టినటువంటి వ్యక్తివాడు. భగవంతుడి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి, అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తివాడు. వాడు రీ రికార్డింగ్ ఐ స్టిల్ రిమెంబర్. ఎర్ర గులాబీలు, సౌపు రోజాకళ్ళు ఎత్తనాడు నాள் பண்ணாடா ரீ ரெக்கார்டிங் படத்துக்கு. ஹார்ட்லி 3 days and the bill was 30,000 rupees those days. I remember 30,000 rupees is the re-recording bill and extraordinary music. ఇప్పుడు మనం రీ రికార్డింగ్ అంటే ఒక హాలీవుడ్ స్థాయిని మనం ఒక స్టాండర్డ్గా పెట్టుకున్నాం కాబట్టి దానికి ఏ విధంగా తగ్గనటువంటి స్థాయిలో సంగీతాన్ని ఇచ్చేవాడు ఇళయరాజా. వాడు రాలేదని వాడిని పొగడ్డం నేను తక్కువగా మాట్లాడలేను కదా, ఎందుకంటే వీ స్టార్టెడ్ టుగెదర్. నేను వాడికి సీనియర్ని సినిమాల్లో, వాడు వయసులో విద్యలో నాకంటే చాలా పెద్దవాడు. అండ్ థ్యాంక్స్ టు భారతిరాజా ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఇళయరాజా టు మీ. అండ్ హీఈస్ అ బడీ. అండ్ వాడి కోసం నేను గాయకుడిగా పుట్టాను, లేకపోతే నా కోసం వాడు సంగీత దర్శకుడిగా పుట్టాడు నాకు తెలియదు. వాడు అద్భుతమైన పాటలు నాకు దానం చేస్తే నేను అద్భుతంగా పాడి వాడికి నేను రుణం తీర్చుకున్నాను అనుకుంటాను. దిస్ ఈజ్ ఎ గ్రేట్ కాంబినేషన్, ఇళయరాజా అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనేటటువంటిది. ఈ నలుగురి డైరెక్టర్లకి కూడా వాడు మ్యూజిక్ చేసిన ప్రతి సినిమాలో కూడా పాటలన్నీ పాడే అవకాశం నాకు దొరికినందుకు ధన్యుణ్ణి. లాంగ్ లివ్ ఇళయరాజా. వాడు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి. పిలిచినప్పుడల్లా ఇలాంటి ఫంక్షన్ల కన్నా వాడు వస్తూ ఉండాలి, అంతే. ఎవరెవరి కోసం పుట్టారో తెలియదు కానీ మీరందరూ మాత్రం మా కోసమే పుట్టారు సార్. మీ సినిమాలు లేకపోతే, మీ పాటలు లేకపోతే మేమేమైపోయి ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ. Please give a big round of applause to my lovely musicians, ladies and gentlemen, and these my support singers. ఈ ఒక్క కార్యక్రమం కోసం వాళ్ళు పడుతున్న యాతన, ఎన్నాళ్ళ నుంచి రిహార్సల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వింటే ఏమనిపిస్తుందంటే రికార్డు వేసేదో లిప్ మూమెంట్ ఇస్తున్నాం, అంత పర్ఫెక్ట్గా వాయిస్తారు అందరు కూడా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చిల్డ్రన్. చాలా బాగా పాడారు. శుభం ప్రియా.